నగర ప్రజానికం అంతా కూడా వరంగల్ అయిపోయి వేచి చూస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ సభకు ఈ రోజు నగరం అంతా కూడా పయనమయ్యారు. ఇందులో భాగంగా ఈ రోజు సికింద్రాబాద్ నుంచి భారీ ఎత్తున కూడా వరంగల్ సభకు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు సికింద్రాబాద్ యువజన నాయకుడు రామేశ్వర్ గౌడ్ ఉన్నారు. వారి మాటలు తెలుసుకున్నారు. అన్న చెప్పండి, ప్రధానంగా ఇవాళ 25వ రజతోత్సవ సభకు సికింద్రాబాద్ నుంచి ఎంతమంది ప్రజానికం తరలి వెళ్తున్నారు? ఈ సభను ఏ విధంగా విజయవంతం చేయబోతున్నారు? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ 25 వసంతాలు పూర్తి చేసుకున్నందుకు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు మన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి సుమారు 60 బస్సులు మరియు 100 కార్లలో భారీ ఎత్తున ప్రజలు ఇక్కడ నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఇది కేసీఆర్ గారు నిర్వహించబోయే ఈ సభ హిస్టరీలో చరిత్రలో నిలిచిపోయే విధంగా మేము సికింద్రాబాద్ నుంచి భారీ ఎత్తున ఇక్కడ నుంచి ప్రజల్ని రెడీ చేసుకొని తీసుకొని వెళ్తున్నాం. ప్రధానంగా చూసుకున్నట్టయితే స్టార్టింగ్ నుంచి 2001 నుంచి ఇప్పటిదాకా కూడా కేసీఆర్ వెన్నంటే ఉన్నటువంటి పద్మారావు గౌడ్ గారు ఈ సభను కూడా విజయవంతం చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తారా? గతంలో ఎన్నో సభలను కూడా ఎంతో విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఈసారి కూడా దానికి రెట్టింపు ఉత్సాహంతో కూడా మా కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్నారు. స్వచ్ఛంగా ఇళ్లకించి మేము కూడా ఈసారి మళ్ళీ వరంగల్ మీటింగ్కి వచ్చాము. ఈసారి కూడా మళ్ళీ కేసీఆర్ గారే మాకు నెక్స్ట్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో గత కాంగ్రెస్ పరిపాలన 1.5 ఇయర్ నుంచి చూస్తున్నారు. ప్రజలు ఎవరు కూడా సంతోషంతో లేరు. కేసీఆర్ గారు ఎప్పుడు బయటికి వెళ్తారా అని వాళ్ళ మీటింగ్లో కేసీఆర్ గారు ఏం దిశానిర్దేశం చేయబోతున్నారో ప్రజలందరూ కూడా వెహికల్లతో వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టు ప్రధానంగా హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ అంటేనే కంచుకోటగా ఉన్నటువంటి సికింద్రాబాద్ గడ్డ ఈ రోజు పెద్ద ఎత్తున కూడా సభకు తరలి వెళ్తున్నారు. దాంతోపాటు ఏదేది చెప్తున్నారా అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఎంతో ఉత్సాహంతో కూడా ఇవాళ వరంగల్ సభకు తరలి వెళ్తున్న నేపథ్యంలో ఎంతమంది ఎన్ని బస్సులు ఇక్కడ నుంచి తరలి వెళ్ళనున్నాయి, అసలు ఏమంటున్నారు కార్యకర్తలు? మీరు చరిత్ర చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ నుంచి మన సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లో అత్యధిక మెజార్టీ సాధించడం జరిగింది. అలాగే సిటీలో ఎక్కడి నుంచి అయినా ఏ మీటింగ్ అయినా సరే సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచే ఎక్కువ పబ్లిక్ బయలుదేరుతారు. ఈసారి కూడా మన పద్మారావు గారి ఆధ్వర్యంలో సుమారు 4000 మంది సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి బయలుదేరడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా ఇవాళ అంటే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంన్నర దాటింది. ఇప్పటికే వారిపై ప్రజల్లో కూడా కొంత అసంతృప్తిగా నెలకొంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ తీసుకొచ్చినటువంటి పథకాలు ప్రతి ఇంట్లో కూడా లబ్ధి చేకూరాయి, అటు పార్టీలకు అతీతంగా కూడా లబ్ధి చేకూరాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో? కాంగ్రెస్ 6 గ్యారంటీలు అని చెప్పింది కానీ ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయడం లేదు. కేసీఆర్ గారు చేసిన పథకాలు ప్రతి ఒక్క ఇంటికి గడప కేసీఆర్ గారి పథకాలు జరిగినాయి. ఆయన మీద ఉన్న అభిమానంతో ఇవాళ మన రాష్ట్ర ప్రజలందరూ కూడా వెహికల్లతోటి ఈ సభకి భారీ ఎత్తున బయలుదేరి సభ విజయవంతం చేయాలని కృత నిశ్చయంతో ఉన్నారు. అంటే కార్యకర్తలకు ఏం చెప్పబోతున్నారు ఈ సభ అంటే సభకు వెళ్లే వారికి? మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ మీటింగ్లో ఏం దిశానిర్దేశం చేస్తారో కార్యకర్తలు కూడా అదే పాటిస్తారు. కేసీఆర్ గారి వాక్యే శిరస వహిస్తాం మనతో. దాంతో పాటు సికింద్రాబాద్ అంటేనే బీఆర్ఎస్ కి కంచుకోట. సికింద్రాబాద్ నుంచి కూడా ఈ రోజు దాదాపు 5000 మంది వరకు కూడా ఈ సభకు తరలి వెళ్తున్నామని చెప్పేసి రామేశ్వర్ గౌడ్ చెప్తున్నారు. సికింద్రాబాద్.